రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రోడ్లపై నజర్ పెట్టింది సర్కార్. రాష్ట్ర జాతీయ రహదారుల మరమ్మతులపై రివ్యూ నిర్వహించిన మంత్రి తుమ్మల 1170 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటికి తాత్కాలిక మరమ్మతులకు 32 కోట్లు, పూర్తి స్థాయిలో మరమ్మతులకు 86 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు లాభంతో పాటు నష్టాలను కూడా మిగిల్చాయి. వరదలతో కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో సాగునీటికి కొరత లేకుండా పోయింది. కానీ అవే వరదలు రహదారులను పెద్ద ఎత్తున దెబ్బతీశాయి. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోగా మరికొన్ని చోట్ల గుంతలమయంగా మారాయి. దీంతో దెబ్బతిన్న రోడ్లపై అధికారులతో రివ్యూ నిర్వహించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 994 ప్రాంతాల్లో 1170 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రికి తెలిపారు అధికారులు. వీటిని వెంటనే బాగు చేసేందుకు తాత్కాలికంగా 32 కోట్ల 9 లక్షలు, పూర్తి స్థాయి మరమ్మతులకు 86 కోట్ల 63 లక్షల రూపాయలు అవసరమని చెప్పారు. మరోవైపు జాతీయ రహదారుల తాత్కాలిక మరమ్మతులకు 2 కోట్ల 20 లక్షలు, పూర్తి స్థాయి మరమ్మతులకు 22 కోట్ల 10 లక్షలు కావాలని అంచనా వేశారు. అధికారుల రిపోర్టును పరిశీలించిన మంత్రి మరమ్మతులకు నిధుల కొరత లేదని, వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.